सीसीएस ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ ఆయనపై ఆరోపణలున్నాయి. దీంతో 6 చోట్ల సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణాధికారిగా ఉన్నారు ఉమామహేశ్వరరావు. హైదరాబాద్ అశోక్ నగర్ లో నివాసం ఉంటున్న सीसीएस ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. ఆయన ఇంటితో పాటుగా ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా ఏకకాలంలో ఈ సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగాలతో ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. ఇబ్రహీంపట్నం రియల్ మర్డర్ కేసులో ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. డబుల్ మర్డర్ల నిందితుడు మట్టారెడ్డి నుంచి ఈయన ముడుపులు తీసుకున్నారంటూ అప్పట్లో ఉమామహేశ్వరరావుని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అశోక్ నగర్ లోని ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద నుంచి మా కరెస్పాండెంట్ ప్రణీత మరింత సమాచారంతో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రణీత, ప్రస్తుతం జరుగుతున్న ఈ సోదాలు తనిఖీల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది? అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నా బయటకు వచ్చాయా? సో ప్రెసెంట్ హైదరాబాద్ सीसीएस ఏసీపీగా ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఉమామహేశ్వరరావు నివాసంలో ఉదయం నుండి కూడా ఏసీబీ అధికారులు ఈ రైడ్స్ని కొనసాగిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ सीसीएसలో అనేక కీలక కేసులకు సంబంధించినటువంటి విచారణ ఉమామహేశ్వరరావు చేస్తున్నారు. సో ఈ క్రమంలో అతని ఇంటి మీద ఏసీబీ రైడ్స్ జరగడం, ఆదాయానికి మించినటువంటి ఆరోపణలు రావడంతోనే ఉదయం నుండి ఆయనతో పాటు ఆయన కుటుంబీకులు, బంధువుల నివాసాలపైన ఏసీబీ అధికారులు ఈ రైడ్స్ని కొనసాగిస్తున్నారు. అయితే గతంలోనూ పరు ఆరోపణ నేపథ్యంలో 2 సార్లు ఉమామహేశ్వరరావు సస్పెన్షన్కి గురయ్యారు. గతంలో జవహర్ నగర్ పిఎస్లో ఒక కేసుకు సంబంధించినటువంటి వివాదంలోనూ ఉమామహేశ్వరరావు సస్పెన్షన్కి గురయ్యారు. ఆ తర్వాత రాచకొండలోనూ మరో కేసుకు సంబంధించినటువంటి విషయంలోనూ సస్పెన్షన్కి గురయ్యారు. అయితే అప్పటి నుండి ఇబ్రహీంపట్నం డబుల్ మర్డర్ కేసులో సస్పెండ్ అయినటువంటి బాలకృష్ణారెడ్డి తర్వాత ఛార్జ్ తీసుకున్నారు ఉమామహేశ్వరరావు. సో అక్కడి నుండి నేరుగా హైదరాబాద్ सीसीएसకి ఆయన బదిలీ అయ్యారు. ఇక్కడ హైదరాబాద్ सीसीएसలో ఆయన చాలా కీలక కేసులు టేకప్ చేస్తున్నారు. కీలక కేసులకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేసినటువంటి ఈ తరుణంలోనే ఆయన పైన పలు ఆరోపణలు రావటం, ఈ ఆరోపణల తర్వాత ఈరోజు ఏసీబీ అధికారులు ఈ రైడ్స్ని కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. అయితే ఇప్పటికే సాహితీ ఇన్ఫ్రాతో పాటు అనేక కీలక కేసులకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఇతడు ఉమామహేశ్వరరావు దర్యాప్తు అధికారిగా ఉన్నారు. సో గతంలోనే పలు ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ఏసీబీ అధికారులు ఉదయం నుండి కూడా ఈ రైడ్స్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్ ఇక్కడ అశోక్ నగర్లో ఉన్నటువంటి ఆయన నివాసం అశోక అపార్ట్మెంట్స్లో 5th ఫ్లోర్లో ఉమామహేశ్వరరావు నివాసం ఉంది. సో అక్కడ ఏసీబీ అధికారులు దాదాపు 6 టీమ్స్కి పైగా ఇక్కడికి చేరుకొని రైడ్స్ని కొనసాగిస్తున్నారు. దీంతోపాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన బంధువుల ఇళ్ళు మొత్తం ఒక 6 ప్లేసెస్ ఉన్నాయి. సో అక్కడ కూడా ఏసీబీ అధికారులు వెళ్ళి ఈ రైడ్స్ని కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.